యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ వాక్యము మన వినికిడు దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రైజ్లో చిన్న ప్రార్థన చేసి ఇక ఈ దేవుని మాటలు విందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రికి వందనాలు. నీ మాటలు వినుటకు ప్రభువా, ఇదిగో ఈ రోజు ఈ సిలిండర్ హౌస్ తండ్రి క్రిస్మస్ ఆయా ఫెస్టివల్ ముందుగా ఉన్నా కానీ ప్రభా ప్రీ క్రిస్మస్ గా సెలబ్రేషన్ జగించాలో ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందన, ఈ సదుపాయాన్ని బట్టి వందన. ఈ కార్యక్రమంలో ప్రభు చిన్నగా ప్రభా నేను కనపుచ్చుటకు లోకమంతా సంబరపడేటువంటి మహా ఆనందకరమైన శుభవార్త, సువార్త, శుభ వర్తమానము కలిగిన ఈ నీ జన్మ పుట్టుక కొంచెంసేపు ప్రభా మేము ధ్యానించుకునే విధంగా ఉంటుండగా నువ్వే మాతో మాట్లాడు. నీ సేవకుని మరుగుపరుచుకుని అందరిలో నిజమైన జీవితమో నిత్య జీవమో పొందే విధంగా అందరి హృదయంలో జన్మించే విధంగా నిలబెట్టమని, కటాక్షించమని, అందరినీ ప్రభావితం చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితము ఒక ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా వెలుగొందిన వ్యక్తి. ఆయన చాలా పేరు పొందిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవుని హృదయానికి మరి దగ్గరగా దేవుని యొక్క ప్రేరేపణ చేత దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఆ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు. ఆయన యొక్క దీనస్థితి పూర్వము రాజు కాకముందు ఒక పశువుల కాపరి. తండ్రి యొక్క యెషయా అనే తండ్రికి గొర్రెలు మేకలు ఉండేటి, మందలు ఉండేటి. ఆ చిన్నవాడు ఆ యెషయాకు మరి దావీదుకు తోబుట్టువులు, లేకపోతే యెషయాకు 7 కొడుకులో చివరి కనిష్ఠుడైనటువంటి దావీదు చిన్నవాడు కనుక చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు వాళ్ళకున్న గొర్రెలను కాయుటకు మరి పంపించేవారు అనమాట. అలాగా కనిష్ఠుడైనప్పటికీ దేవుని యొక్క భయభక్తులుగా పెంచబడుతున్న ఈ 7 అన్నదమ్ముల్లో తల్లిదండ్రుల యొక్క దైవభక్తి ఈ చిన్న పిల్లోడికి దావీదుకు పట్టబడ్డది. కాబట్టి చిన్నప్పటి నుండే దేవునికి అంటే ఇష్టం. ఆ సృష్టికర్త దేవుడు అతన్ని స్మరించుకుంటూ ఉండేవాడు అనమాట. నేను గొర్రెలకు కాపరి, నాకు యెహోవా నాకు మంచి కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక బయలులో నన్ను పరుండి చేసి శాంతి జనముల యందు నన్ను పరుండి చేయనని అలాగ కీర్తనలో ఆయన పరిశుద్ధాత్మ వశుడై ఇలా చెప్తూ ఉండేవాడు, పాట పాడుతుండేవాడు. నేను గొర్రెలకు ఏ విధంగా భద్రతగా ఉన్నానో నన్ను ఈ మనుషులందరినీ దేవుడు గొర్రెలుగా ఆయన కాపరత్వంలో నన్ను కాస్తూ ఉన్నాడని, మరి కాపరికి గొర్రెలకు అనుసంధానము, దేవుడికి భక్తులకున్న అనుబంధాన్ని పెనవేసుకుంటూ పోల్చుకుంటూ పాట పాడేవాడు అనమాట. అంత చక్కటి మరి పాట పాడేవాడు భక్తుడు. మంచి వాయిద్యాలు వాయించేవాడు. చాలా సితార మరి పిల్లలలో వాయించే చక్కటి కుమారుడు. అతని యొక్క భక్తి చూసి గొర్రెలకు ఇంత భద్రతగా, ఇంత ప్రాణపదంగా ఇతడు చూసుకుంటున్నాడు. నిజంగా నా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ గొర్రెలు లాంటి వాళ్ళు కనుక ఇతడే లాంటి వాళ్ళే నేను కావాలి నాకు అని చెప్పి అతన్ని గొర్రెల కాపం నుంచి, గొర్రెల దొడ్డి నుంచి రాజుగా సింహాసనం మీద జెరూషలేములో గొప్ప రాజు అతన్ని అభిషేకించి చాలా రోజులు అంటే 40 సంవత్సరాలు అతన్ని నడిపించాడు రాజుగా. అయితే ఈ రాజుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ భక్తి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నన్ను యథార్థంగా సేవించావు. నువ్వు గొప్ప రాజభవన్లో ఉన్నా కూడా నన్నే అపేక్షించావు, నన్నే ఇష్టపడుతున్నావు. నన్ను బట్టి నా జీవితము, దేవుని బట్టి నా జీవితము ఉన్నతగా నిలబడ్డదని విచారం కలిగి, థ్యాంక్ఫుల్ హార్ట్గా కృతజ్ఞత కలిగి నన్ను స్మరిస్తున్నా. నువ్వు లేమి ఉన్నప్పుడు స్మరిస్తూ కలిగి ఇచ్చినప్పుడు నన్ను మర్చిపోలే. నువ్వు లేమిలో నన్ను తలిచావు గొప్పగా, థ్యాంక్ఫుల్ హార్ట్గా.
కలిమిలో అంటే సమృద్ధిలో రాజరికంలో రాజా సభలో ఉన్నప్పుడు కూడా నన్ను కనపొచ్చా అని చెప్పి అతనికి తరతరాలుగా చెదిరిపోయి వాగ్దానం ఇచ్చాడు. నీ సంతతి ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు నేను స్థిరపరుస్తాను, నేను కనపరుస్తాను, నీ తరతరాలకు నీ దీపము ఎప్పుడు వెలిగిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. ఆ వాగ్దానమే ఇదిగో నేడు మనం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. ఆ యేసు వైపు చూసేంతగా మరి మరణ హోమము గత 3 సంవత్సరాలు 2003 నుంచి 2004 వరకు మొన్నటి దాకా ఘోరమైన యుద్ధము. అటు ఇస్లాం సహోదరులు, పాలస్తీనా యూదులు అనగా ఇజ్రాయెల్ దేశస్తులు. అయితే ఎందుకు చెప్తున్నారంటే ఆ దేశంలో ఫ్లాగ్ ఉందన్నమాట. అది ఆ సూచించింది దావీదు. అది తెల్లటి గుడ్డ మీద చక్కటి హారిజంటల్ లైన్ బ్లూ కలర్ ఉంటుంది. అది వైట్ కలర్ ఏమో పరిశుద్ధతకు సంకేతం. ఈ భూమి మీద దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త, అతడే పరిశుద్ధుడు. God living the holiness. Without holy, they never see the God, never approach to the God. పరిశుద్ధత లేకుండా దేవుడు చూడలేడు. పరిశుద్ధంగా లేకుండా మనం నిత్య జీవం పొందలేము. గనక ఆ పరిశుద్ధమైన దేవుడే, ఆ దైవత్వమే మానవుడిగా పరిశుద్ధంగా ఒక కన్య గర్భంలో జన్మించాడు. అందుకోసమే దావీదు వంశము ఆ ఫ్లాగులో తెల్లటి వైట్ కలర్ హోలీనెస్ అన్నమాట, హోలీ దేవుడు అని సూచించి, తర్వాత హారిజంటల్ బ్లూ కలర్ ఉందే అది హెవెన్లీ, అంటే దేవునితో అనుబంధం ఉన్నటువంటి అబ్రహాము. ఏ వ్యక్తి అయితే ఏ ఇజ్రాయెల్ దేశానికి మూలపితుడు ఉన్నాడో అబ్రహాము, ఆ అబ్రహాము దేవుని నమ్మెను, అతడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా. అంటే బ్లూ కలర్ ఈజ్ సిగ్నిఫైయింగ్ ఇట్స్ రైచియస్నెస్. అంటే బ్లూ కలర్ నీతిమంతుని యొక్క లక్షణం అన్నమాట. దేవుడు సృష్టికర్తను నమ్మిన ఆ నీతికి ఎదుగో హారిజంటల్ హెవెన్లీ అనుబంధము కలిగి, ఆ హెవెన్లీ ఫాదర్తో అనుబంధము కలిగిన భక్తి సమూహమే ఇజ్రాయెల్ దేశము అని చెప్పి, ఇది ఆ జనంలోను నేను ఒక భక్తుడిగా దేవుడు నేను పశువుల దొడ్డిలో ఉన్న నన్ను, పశువుల పాపలో ఉన్న నన్ను పెద్ద రాజుగా చేశాడని ఆ సూచనగా ఆ బ్లూ కలర్ రిప్రజెంటేట్ చేశాడు అన్నమాట ఆ ఫ్లాగ్ మీద. అంత మాత్రమే కాదు, స్టార్ ఉంది, బ్లూ స్టార్. ఆ స్టార్ నీతిమంతులుగా ఎవరైతే నడిపించబడుతారో, దేవుని నమ్మి దేవుని మాటగా వాళ్ళందరూ నక్షత్ర సమానులు అనమాట, నక్షత్రాలు. అందుకోసమే నక్షత్రం రిప్రజెంట్ రైచియస్ మ్యాన్, అంటే నీతిమంతునిగా జీవించే ప్రతి ఒక్కరూ నక్షత్ర సమానులు అన్నమాట. ఆ ఫ్లాగ్ అంత గొప్ప మీనింగ్తో రెబ్బరెబ్బలాడుతుంది ఇజ్రాయెల్. ఇది ఎప్పుడో 1948లో అక్టోబర్లో ఇది డిజైన్ చేసి ఇప్పుడు గొప్పగా ప్రపంచ యావత్తు అబ్బరపరిచే విధంగా, ఏది దాని యొక్క చిన్న దేశం అండి, ప్రపంచ దేశాలను కనిపింపగలిగే విధంగా, అబ్బరపరిచే విధంగా, టెక్నాలజీ పరంగా, యుద్ధ పరంగా అనేకమైనటువంటి యుద్ధ విన్యాసాల్లో ఆరితేరినది. 56 గల్ఫ్ దేశాలు ఎన్ని కారాలు నీరాలు నూరే విధంగా ఉన్న ఇజ్రాయెల్ దేశం మాత్రం చెక్కు చెదరకుండా మరి గొప్ప ధైర్యంగా ఉంది. ఎందుకు? ఆ సృష్టికర్త దేవుడు వారి పక్షంలో ఉన్నాడు, వారి పక్షంలో ఉన్నాడు. అందుకోసమే ఆ గొప్ప గొప్ప భక్తులు అక్కడి నుంచి లేపాడు. దాంట్లో దావీదు, అందుకోసమే దావీదు యూదా గోత్రానికి చెందిన వ్యక్తి కనుక దావీదు వంశంలో చెందిన యోసేపు ఒక మరియమ్మ, ఒక కన్య మరియతో ప్రదానము చేయబడ్డది. అంటే ప్రదానము చేసుకున్నాడు. ఇంకా వివాహం కాలే. ప్రధానం అంటే ఏంటిది? ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి ప్రాంతం ఏమో ఎక్కడ? జెరూసలేము ఆయన ప్రాంతం, బెత్లెహేము ఆయన ప్రాంతం. మరి మరియమ్మది గలిలయ దేశంలో నజరేతు అనే ప్రాంతానికి ఊరికి చెందిన ఆమె. అయితే పెద్దవాళ్ళు వివాహము పెళ్లి చూపులు చూసినప్పుడు మరియమ్మ యోసేపు నుంచి, యోసేపు మరియమ్మ నుంచి, వాళ్ళిద్దరూ భక్తి పరులు, నీతిమంతులు. కానీ పెళ్లి చూపులు కాగానే, ఎంగేజ్మెంట్ కాగానే, పెళ్లి చూపులు అనంతరం ఎంగేజ్మెంట్ చేసుకున్నది 2 కుటుంబాలకు సంబంధం అంటే ఒప్పందం అయింది. అయితే ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయినట్టు మరియమ్మ తాలూకు, ఇటు యోసేపు వైపున ఉన్నటువంటి
బంధువులు. అందుకోసం నేను చేతులు ఎత్తేసానమాట. యోసేపు కూడా చేతులు ఎత్తేసిపోయే లోపల ఏ గాబ్రియల్ దూత అయితే మరియమ్మకు చెప్పాడో అదే గాబ్రియల్ దూత యోసేపు చెప్పాడు, నువ్వు అనుకున్నట్టుగా ఆమె అనుకున్నట్టుగా ఏ పురుషుడు కానకుండా కూడా గర్భవతి అవుతుందంటే సమాజం అందరు తప్పుపట్టే విధంగా మరి వాళ్ళ బంధువులు, నీ బంధువులు, మీరు కూడా నీతిమంతులై ఉండి కూడా అలాగా అంటారు అనుకుంటున్నారు. కానీ ఆమె మీరు అనుకున్నట్టుగా ఆమె గర్భవతి కాదు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి. కాబట్టి నువ్వు చేర్చుకో. గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేత్ అనే ప్రాంతంలో ఉన్న మరియమ్మ, ఆమె గర్భవతి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో బంధువులు తన రక్త సంబంధాలు వదిలిపెట్టారు, రోడ్డు మీద పడేశారు. కాబట్టి ఆమె చేర్చుకో అన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? బేత్లెహేము నుంచి అక్కడికి వెళ్ళాడు, నజరేత్. మీకు తెలుసా అండి, ఎప్పుడైనా మధ్యంతర సముద్రం తీరాన ఉన్నటువంటి ఆ మ్యాప్ చూస్తే దక్షిణ దిక్కు యూదా దేశం ఉంది, మధ్యలో సమరయ ప్రాంతం ఉంటుంది, పైన ఉత్తరాన గలిలయ ప్రాంతం ఉంటుంది. గలిలయ ప్రాంతం అంటే గలిలయ సముద్రాన్ని బట్టి కిన్నరేతు ఆ సముద్రాన్ని, ఆ సరస్సునే గలిలయ సముద్రం అంటారు. ఆ ప్రాంతాన్ని బట్టి గలిలయ ప్రాంతం. అది చాలా సారవంతమైన నేల, బట్ అన్యులు ఎక్కువ ఉంటారు. యూదు దేశంలోనే చాలా ధన్యులు ఉంటారు. కానీ వలసలు కొంతమంది యూదులు అక్కడికి పోయారన్నమాట, మరియమ్మ తాలూకు. కాబట్టి అక్కడ సంబంధం ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు యోసేపు ఎక్కడికి పోయాడు? నజరేతు ఊరికి పోయాడు, గలిలయ ప్రాంతం, గలిలయ దేశంలో. అయితే ఆ రోజులలో రోమా సామ్రాజ్యము గొప్ప ప్రభావితం చేయబడుతుంది. అంతకుముందు క్రీస్తు పూర్వము 63 సంవత్సరంలో రోమా సామ్రాజ్యం విస్తరించబడుతుంది. బహు గొప్పగా పెద్ద పెద్ద దేశాలు జయించుకుంటూ వారి రాజ్యాన్ని వ్యాప్తి చేసుకుంటున్నారు. అందుకోసమే కైసర్ జూలియస్ గొప్పగా యుద్ధాలతో రాజ్యాన్ని నలుదిక్కులు విస్తరింపజేస్తే దాని ప్రభావితముగా దాని యొక్క సంస్కృతిని, దాని యొక్క రాజ్యం యొక్క గొప్ప వైభవాన్ని చాటి చెప్పేది కైసర్ అగస్ట్ అని రాజు. అంటే మనము రోమన్ క్యాలెండర్స్ ఉన్నదే, రోమన్ క్యాలెండర్స్ ప్రకారంగా అగస్ట్ అని మాసం ఉందే అతని పేరే అగస్టియన్స్. అయితే తెలుగులో ఆగస్ట్, కైసర్ ఆగస్ట్. ఆయన మొట్టమొదటిగా ప్రపంచంలో గొప్ప రాజుగా రోమా సామ్రాజ్యం విస్తరించబడిన ఆ రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రేరేపణ దేవుడు పుట్టించాడు. ఏమని తెలుసా? ప్రజాసంఖ్య రాయుటకు ప్రపంచంలో మొట్టమొదటిగా ఎదుగో దేవుడి సంఖ్య రాయుటకు మొత్తం ప్రజలందరికీ మొట్టమొదటిగా మనం ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడెక్కడ మీ సొంత ప్రాంతం వెళ్ళి అక్కడ పోతే మీ పేరు రాయించుకుంటే గవర్నమెంట్ పథకాల్లో మీకు రాయితీ లేక మీకు సహకారం ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లక్ష్మీ కళ్యాణం అని రకరకాల గవర్నమెంట్ స్కీమ్లు అని అప్పట్లో కొత్తగా అన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఎక్కడెక్కడో దుబాయ్లో, అబుదాబిలో, లేకపోతే గల్ఫ్ దేశంలో, లేకపోతే వేరే రాష్ట్రంలో అందరూ వచ్చి ఆయా ప్రాంతంలో వారి పేరు నమోదు చేసుకున్నట్టుగా ఆ కాలంలో ఆయా దేశాలు చెదిరిపోయిన యూదులు కానీ వేరే వేరే వంశస్థులు కానీ వారి సొంత ప్రాంతము జన్మస్థానానికి వెళ్ళి వాళ్ళ పేరు ప్రజాసంఖ్య నమోదు చేసుకోవడానికి వస్తున్నారన్నమాట. అదే క్రమంలో గలిలయ ప్రాంతం నుంచి నజరేతు నుంచి మరియమ్మ తీసుకొస్తున్నారు. ఎక్కడ? జెరూసలేం అనే రాజధానిలో బెత్లెహేం అనే ఊరికి తీసుకొస్తున్నాడు. దావీదు వంశస్థుడు కనుక దావీదు పూరైనటువంటి ఆ యొక్క బెత్లెహేముకు తీసుకొస్తున్న మరియమ్మ. ఇంకా పెళ్లి కాలే, ప్రధాన మత ఎంగేజ్మెంట్, వాళ్ళు ఇంకా భార్య భర్తలకు ఏకం కాలే. ఆమె ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా దేని ప్రణాళికబద్ధంగా దేవుని యొక్క భక్తులు ప్రవక్తలు ప్రవచించిన కారణాన్ని బట్టి ఆమె గర్భవతి అయింది. కాబట్టి ఆ కన్సీవ్ అయింది కాబట్టి ఆమె వాళ్ళు పేదవాళ్ళు కనుక గార్ధి మీద వాహనంగా వస్తున్నారు, గార్ధబో మీద వస్తున్నారు. వచ్చినప్పుడు అప్పటికి మాసములు నిండుతున్నాయి, నవమాసాలు. ఆ సంఖ్య రాయటానికి తీసుకొస్తున్న క్రమంలో అక్కడ చాలా కడుపు నొప్పి, అంటే ప్రసవించే సమయం ఆసన్నమైంది. 9 మాసాలు అక్కడనే ఆమె డెలివరీ అయింది.
అట్లాగా బెత్లెహేములో ఆమె ఒక కుమారుని కన్నది. అయితే ఈ నోట మంచి వార్త కంటే చెడు వార్త అపార్థమే ఎక్కువ పోతుంది. చాలా మట్టుకు పెద్దవాళ్ళు అంటారు, ఏదైనా నిజం చెప్పాలంటే నిజం చెప్పలేసుకునే ముందు అబద్ధము 2-3 చక్కలు కొట్టుకుని ఇంకా మనం పోలే, నేను ఎప్పుడో పోయి నా పనేదో నేను కాదించుకొని మొలకమంతా చుట్టుకొని వస్తున్నాను అని నిజము చాలామందిని నీతిమంతులకే అది అపార్థమైనప్పుడు దేవుని భక్తుల ద్వారా నివృత్తి చేసి అపార్థాన్ని సరైన రీతిగా మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తే అందరికి అపార్థం. కాబట్టి యోసేపు కూడా అలా అనుకున్నాడు, కానీ దేవుని యొక్క సూచన ప్రకారంగా గాబ్రియేలు ద్వారా కళ ద్వారా ఆయన జ్ఞానోదయం కలిగినప్పుడు ఎందరు ఏమన్నా ఆయన మాత్రం ఆయన పట్టుకొని ఆ యొక్క బెత్లెహేము గ్రామానికి వచ్చినప్పుడు మరి ఆమె నిండు చూలాలు సత్రానికి పోతే వాళ్ళకు ఉండే చోట్లే వేరే వాళ్ళకు ఉన్నది, కానీ వీళ్ళని మాత్రం రాణిస్తలేదు. అంటే అందరికీ పబ్లిసిటీ అయిపోయింది అనమాట, ఈమె ఏదో ఒక తప్పు చేసింది. ఇప్పటికదే క్రైస్తవులు అలా పెళ్లి కాకుండా లేకపోతే పురుషుడు ప్రేమేయం లేకుండా ఆమె ఎలా గర్భవతి అయింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ టు కన్సీవ్ వితౌట్ మ్యాన్? ఇక్కడ ప్రకృతి సహజము. భార్యాభర్తలు అన్నప్పుడు భార్యాభర్తలు కలుస్తేనే కదా ఒక కన్సీవ్ అవుతుంది, ఒక గర్భం వచ్చేస్తుంది, ఫలం వస్తుంది. అలాగే ఎలాగా అంటే దేవుడు ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా చెప్పాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలు యెషయా అనే ఒక మహా పెద్ద ప్రవక్త ఉన్నాడు. 66 గ్రంథాలు 66 అధ్యాయాలు రాసినటువంటి గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తలకు మొదటి ప్రవక్త యెషయా అంటాడు. 7వ అధ్యాయం 14వ వచనం, ఎదుగో ప్రభు తానే ఒక సూచన మనకందరికీ తెలియజేయుచున్నాడు. ఏం తెలుసా? ఓ కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతని పేరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం ఏంటిది? హెబ్రీ భాషలో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మీకు తోడుగా ఉండటకు ఒక మనుషుడు పుడతాడు, అతను దైవ అవతారముగా దైవ కుమారుడుగా ఏ భూమి మీదకి వస్తాడో అదే యేసు ప్రభు జన్మించుటకు ఆ మరియమ్మ ఆ యోసేపు తెగించి ఆ కార్యం చేయుటకు లోబడ్డారు. ప్రియ దేవుడు నమ్ముకున్నప్పుడు, యేసయ్య నమ్ముకున్నప్పుడు తెగింపు ఉంటుంది. కులము నుండి, మతము నుండి, నీ ప్రాంత వాసం నేబర్హుడ్ నుండి ఈ లోకంలో నలుగురు నడిచినట్టుగా ఎక్కువగా మనకు ఉంటుంది. మనకు సమర్పణ, త్యాగము లేకపోతే, తెగింపు లేకపోతే దైవ కార్యాలు మనకు జరగదు. ఆ దంపతులకి ఉదాహరణ అన్నమాట. యోసేపు మరియమ్మ ఆమె నిందలు మోపబడితే తెగించారు, ఏడ్చారు. మీరు దేవుడు కదా, దేవుడు కార్యము మేము మోస్తున్నాం. ఎందుకంటే లోకానికి అందరికీ రక్షణ ఇవ్వటకు దైవ కుమారుడుగా నా గర్భము, మా కుటుంబము మమ్మల్ని వాడుకుంటున్నాడు సాధనముగా అని తెగించి మానవ జాతికి అందరికీ పాపబంధకాలు ఉన్న వాళ్ళందరూ విడిపించడానికి వారు తెగిస్తేనే ఇదిగో ఈ లోకంలో అవతార పురుషుడు జన్మించాడండి. అవతార పురుషుడు జన్మించి మనకందరికీ సంతోషం గావించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసు ప్రభు జన్మించిన ఈ వేడుక ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక కులానికో, మతానికో కాదండి, ప్రపంచం అందరికీ ఒకే భాష. ఇంటర్నేషనల్ పండుగ ఏంటి తెలుసండి? క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ పండుగ అయినా ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి ఉంటుంది పరిమితం. కానీ యేసు ప్రభు పుట్టుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహా సంతోషకరమైన శుభవార్త. కాబట్టి యేసయ్య ఎందుకు జన్మించాడు అంటే మన అందరి పాపము తన మీద వేసుకుని మనకు విమోచించుటకు, ఆయన బలియాగం గావించుటకు ఆయన జన్మించాడు. అందుకోసమే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త. మరణము ఆ బంధకాల్లో ములుగుతూ ఎప్పటికైనా మేము చనిపోతే నరకం పోతాము, పిల్ల అవుతాము, నక్క అవుతాము, కుక్క అవుతామని రకరకాలుగా పునర్ సిద్ధాంతాలు కొంతమంది నమ్ముతారు. కొంతమంది మంచి చేస్తే మంచోడిగా పుడతాం, చెడు చేస్తే చెడుగా అయిపోతామని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటి అన్నిటినీ ఛేదించి దేవుడు ఒకే మానవ జాతికి ఒకేసారి పుట్టుక. ఆ పుట్టినప్పుడు వాడే తెలుసుకోవాలి, దేవుడు మంచిది, చెడు చూపిస్తాడు. చెడు అంటే నిత్య నాశనం, మంచిది నిత్య
జీవం. ఆ మంచిని మనిషి తెలుసుకుంటాడు కానీ మంచి చేయటం చేత కాదు. కాబట్టి చేతలు కానీ ఎటువంటి మానవుని పతనమే అవుటకు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడే నరవతరం ఎత్తి మన అందరి కోసము పాప విమోచన చేశాడు. జస్ట్ నీవు ఉన్న పాటను ఉన్న చోట యేసు ప్రభువు నా సొంత రక్షకుడుగా నీ హృదయంలో చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్ ఉంటుంది. నీలో అంధకారమైన ఆ మరణమైన భయము, ఆ చీకటి తొలగిపోయి ఆ జాగ్రత్తగా వెలుగు మహిమ పొందుకొని సంబరాలతో నువ్వు గొప్పగా సంతోషం కలిగి నిరీక్షణ కలిగి ఉంటావు. నేను ఎప్పటికైనా చనిపోతే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేకుండా నిత్యాత్వములో ఉంటా. అదే మనల్ని అడ్డుపడటకే మానవుడిగా అవతరించి. ఎందుకంటే రక్త మాంసాలు ఉంటేనే బలియాగం గావించడానికి సాధ్యం. ఆయన యొక్క దుష్ట శిక్షణ సృష్టి రక్షణ దుష్ట శిక్షణ అని మన పూర్వీకులు మన దేశంలో ఉన్నటువంటి నానుడి. అందుకోసం ప్రతి అవతార దేవుడు మారణాయుధాలు. దేవుడికి మారణాయుధాలు అవసరం లేదు. అసలు హీరోలే కంటి చూపుతో టాటా సింహంలో ట్రైన్ ఆగిపోతున్నప్పుడు దేవుడు కంటి చూపుతో చంపడండి దయ్యాలను, భూతాలను, చెడుతత్మను. అయితే దేవుడు న్యాయవంతుడు గనుక, ధర్మగల వాడు గనుక ఏ మానవుడైతే నీతి తప్పాడో ఆ నీతి తప్పిన వ్యక్తిని మళ్ళీ మానవుడిగానే జన్మించి నీతిగా బతికి నీతి తప్పిన ప్లేస్లో నేను చనిపోయి నీతిమంతుడిగా నిలబెట్టాలని అందుకోసం మానవుడిగా అవతరించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యేసయ్య అందరికీ ప్రభు ఉన్నాడు. ఎవరిని దేవుడికి దూరం చేసుకోడు. ఏ తరములో అయినా, ఏ కులములో అయినా, ఏ మతములో నీతిగా ప్రవర్తించిన వారిని ఆయన ఎప్పుడు వాళ్ళకి సమీపంగా ఉండి ఆ పడతాన్ని నివృత్తి చేసి అర్థవంతంగా వారి జీవితంలో తెలియజేస్తాడు. క్రీస్తు ప్రతి నీతిమంతుని ప్రేమిస్తున్నాడు. నీతిమంతుడు అని తెలుసా? నీతిగా బ్రతకాలని నీ హృదయంలో తలపోసిన ప్రతి ఒక్కరికి ఆశ ఉన్న వాళ్ళని తక్కిమని పట్టుకుంటాడు. ఎవరి ద్వారా అయినా, సేవకుల ద్వారా, భక్తుల ద్వారా, మహనీయులు ఎవరి ద్వారా అయినా ఆ యొక్క ప్రవర్తన ద్వారా పట్టుకుంటాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. నశించే ఆత్మను రక్షించటకు ఈ లోకానికి వచ్చింది. అందుకోసం మనిషి కుమారుడుగా. కాబట్టి ఆయన నమ్ముకుందాం. గొప్ప నిత్యత్వం, సంతోషం కలిగిన నిత్య జీవులకి వారసులుగా, గొప్ప భక్తులుగా జీవిద్దాం. ఈ వాక్యాల చేత మనల్ని దేవుడు ఆశీర్వాదంతో నడిపించిన గాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అయా ఈ క్రిస్మస్ సందర్భంగా సువార్త వర్తమానము అయా నీ సేవకులు మరుగుపరుచుకొని వారి అంతరంగంలో పనిచేసే విధంగా, గ్రహించే విధంగా నువ్వు మాట్లాడమని నమ్ముచున్నాం. ఎందుకో ప్రభా, అదే ఒకే పర్పస్ తండ్రి. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ప్రభా పాటల ద్వారా తెలియజేస్తున్నాం, స్కిట్ల ద్వారా తెలియజేస్తున్నాం, యాక్షన్ సాంగ్ ద్వారా తెలియజేస్తున్నాం. అనే వాక్యం ద్వారా కూడా నీకు ప్రభు నీ సేవకుని మరుగుపరుచుకుని జీవమైన మాటలు చేద్దాం. వారికి నువ్వు ఆవిష్కరింపచేయమని, ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తాం. నువ్వు తండ్రి వారికి ప్రభు కనబడితే తప్ప వారికి అగమ్యకు వచ్చినమయ్యా తండ్రి. ప్రభు నీ కృప ద్వారా వాళ్ళకి తెలియచేయము. ఎవరైతే ప్రభువా నీ ప్రణాళికగా ఏర్పరచుకుంటానికి ఉన్నారో వారందరికీ నీతిమంతులుగా వాళ్ళను గొప్పగా సంధించమని, అయ్యా వాళ్ళని గొప్పగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నిజమైన సంబరాలు కేవలం ఈ కార్యక్రమంతోనే ఆగిపోకుండా ఈ కార్యక్రమం యొక్క సంతోష సమాధానము, ఆ ఆనందము వారి హృదయముతో తీసుకుపోవటానికి మేక్ ద క్యారీ విత్ హ్యాపీ వాట్ ఎవర్ ద సెలబ్రేషన్ హియర్. ఇదిగో ప్రభు నువ్వు ఏదైతే చేస్తున్నావో సంతోషం వారి హృదయంలో అది మోసుకుపోవడం సాయం చేయాలి. అదే పర్పస్గా ఈరోజు జరుగుతుందయ్యా. ఆ పర్పస్ను, ఆ ఉద్దేశం వారికి అనుగ్రహిస్తామని నమ్ముచున్నాం. ప్రాధాన్యత పొందిన అద్భుతం చేస్తున్నామని నమ్ముచున్నాం. యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్. మే ద గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.